అరే రే 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 కుక్కలు పాడుగాను. ఎప్స్టీన్ ఫైల్స్, మోడీ సరెండర్డ్, జనరల్ నర్వానే బుక్, ట్రంప్ టారిఫ్ అంటూ ఈ మొరుగుతున్న ఈ కుక్కలకి ఈ వీడియో ఒకసారి చూపించండి. ఫైనలీ అమెరికా యొక్క సుప్రీంకోర్టు నిన్న రాత్రి ట్రంప్ విధించిన ఇల్లీగల్ టారిఫ్లు చట్టబద్ధమైనవి కావని తీర్పిచ్చింది. The Supreme Court ruling that President Trump's use of these emergency tariffs that he has implemented are illegal. ఎవరిని అడిగి టారిఫ్ వేస్తున్నావు అని చెప్పి ఈ టారిఫ్ ఆర్డర్ను బంద్ చేయని చెప్పి తీవ్రంగా కోప్పడింది. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ట్రంప్ అపోజిషన్ పార్టీ నాయకులు అంటే డెమోక్రటిక్ పార్టీ నాయకులు పండగ చేసుకుంటున్నారు. సుప్రీం కోర్ట్ అంటే అమెరికాలో ఉచ్చమైన అంటే టాప్ కోర్ట్. దీని తర్వాత అప్పీల్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ట్రంప్ తమ టారిఫ్లను మరిచి జేబులో పెట్టుకోవాలి. టారిఫ్ లేదా ట్యాక్స్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్ వేసే హక్కు యుఎస్ఏ కాంగ్రెస్ కు అంటే వారి యొక్క పార్లమెంట్ కు మాత్రమే ఉంది. అది కూడా ఓటింగ్ మెజారిటీ బట్టే వేయాలి. ట్విట్టర్, ఎక్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా టారిఫ్లు వేయడం నేరం అని చెప్పేశారు. లేకపోతే ఇన్ని రోజులు ట్రంప్ నాన్సెన్స్ లాగా ఫ్రైడే రోజు సోషల్ పోస్ట్ పెట్టి టారిఫ్ వేస్తాడు, అందరినీ బెదిరిస్తాడు, స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేస్తాడు, ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు. మీరు చూసుకోండి, గత 1 year నుండి ప్రతిరోజు ట్రెండింగ్ లో ఈ పెద్ద మనిషే ఉన్నాడు. ఎవరు లేనట్లు ఈ ముఖాన్నే చూడాలి. సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత ట్రంప్ కు పిచ్చి పట్టినట్లుంది. నిన్న రాత్రి 12:40 ట్రంప్ సెక్షన్ 122ను ఇన్వోక్ చేశాడు. ఫోర్స్ఫుల్లీ అందరిపై 10% గ్లోబల్ టారిఫ్ వేశాడు. సుప్రీంకోర్టు స్క్రాప్ చేసిన తర్వాత కూడా 10% వేశాడు. February 24 నుండి 150 రోజుల వరకు ఈ టారిఫ్ అనేది అమల్లోకి ఉంటుంది. ఇది ఒక స్పెషల్ టారిఫ్ అన్నమాట, టెంపరరీ టారిఫ్. సెక్షన్ 122 అనే చట్టం అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడైతే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ గా ఉంటుందో అటువంటి సమయంలో 15% వరకు టారిఫ్ వేసి హక్కు ఇస్తుంది. దీన్ని యూజ్ చేసుకున్నాడు. ఈ రూలింగ్ తర్వాత ఇండియాపై 18%, చైనాపై 34% రెసిప్రోకల్ టారిఫ్ వేయడానికి లేదు. కళా వైద్యుడు కళా వైద్యానికే లేసిపోయినట్లు ట్రంప్ ఏం చేశాడు, సుప్రీంకోర్టులో 6 జడ్జెస్ ఉంటారు కదా, ఆ 6 జడ్జెస్ లో 2 తన పవర్ ను వాడి అపాయింట్ చేశాడు. ఈ టారిఫ్ తీర్పు సమయంలో ట్రంప్ అపాయింట్ చేసిన 2 జడ్జెసే ఇతనికి వెన్నుపోటు పొడిచి టారిఫ్ ఈజ్ ఇల్లీగల్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. జేడీ వ్యాన్స్ రంగంలో దిగాడు. సుప్రీంకోర్టు అలా ఎలా కాంగ్రెస్ టారిఫ్ లేదా ట్యాక్స్ ను ఇంపోజ్ చేయాలి అని చెప్పింది. చట్టాల యొక్క లూప్ హోల్స్ పట్టుకొని టారిఫ్లు మళ్లీ వేస్తా అని జేడీ వ్యాన్స్ ఫైర్ అయ్యాడు. ఇక్కడ ఒక్క క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, జ్యుడిషియల్, డెమోక్రసీ గురించి ప్రపంచానికి పాఠాలు నేర్పే మీరే సుప్రీం న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును తీసుకోలేకపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ట్రంప్ ఏమంటాడో తెలుసా, ఎవరో విదేశీ శక్తులు కావాలని సుప్రీం కోర్టుతో ఈ తీర్పు చెప్పించారంట. మంది పంచాయతీల్లో దూరే అమెరికా పైనే విదేశీ కుట్ర జరిగింది. మేబీ జరిగి ఉండవచ్చు. యుఎస్ఏ యొక్క ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ బ్లాక్ రాక్, వీళ్ళందరూ చైనాలో పెట్టుబడి పెట్టారు. బ్లాక్ రాక్ అయితే దాదాపు $6 trillion చైనాలో పెట్టుబడి పెట్టింది. ఈ టారిఫ్ కారణంగా చైనా యొక్క ఎలక్ట్రానిక్స్, ఫోన్స్, షూస్, టెక్స్టైల్స్ అన్ని యుఎస్ఏ లో కాస్ట్లీ అయ్యాయి. డెఫినెట్ గా వ్యాపారస్తులే సుప్రీం కోర్టు పై ఒత్తిడి పెట్టి ఉంటారు. యాక్చువల్లీ అసలు అక్కడ చట్టమే లేదు. ఏ చట్టాన్ని వాడి ఈయన టారిఫ్లు వేశాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు ప్రపంచాన్ని ఫూల్స్ చేశాడు. కోర్టు ఇంకొక హైలైట్ పాయింట్ ను మెన్షన్ చేసింది. ఇన్ని రోజులు ఈ పెద్ద మనుషులు టారిఫ్ పేరు మీద $175 billion కలెక్ట్ చేశారు కదా, ఆ డబ్బులను కన్స్యూమర్స్ కు వెనక్కి ఇచ్చేయండి అని బాంబు పేల్చారు. దీనికి ట్రంప్ ఫైర్ అయిపోయి వెనక్కి ఇవ్వడం అంత ఈజీ అనుకున్నారా? కోర్సు చుట్టూ తిరగాలి, ఎవరికని వెనక్కి ఇవ్వాలి, దిస్ ఈజ్ అన్ కేయాస్ అంటున్నాడు. నిన్న రాత్రి సడన్ గా 10% గ్లోబల్ టారిఫ్ వేశాడు కదా, అది యాక్చువల్లీ ఇమేజ్ కంట్రోల్ అన్నమాట. ఈ 10% టారిఫ్ వేయలేదు అంటే యుఎస్ఏ ప్రజల్లో ట్రంప్ పాపర్ అవుతాడు. అమెరికా ఫస్ట్ అన్నాడు, అన్ని కంపెనీస్ ను యుఎస్ఏలోనే ఫ్యాక్టరీస్ పెట్టేలా చేస్తా అన్నాడు, చైనాను వంచుతా అన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, సుప్రీంకోర్టులో ఓడిపోయాడు అని ట్రంప్ ఫ్యాన్సే ట్రోల్ చేస్తారు కాబట్టి ఈ టారిఫ్ వేశాడు. ప్రాక్టికల్ ఇది వర్కౌట్ కాదు. ఈ 10% టారిఫ్ అనేది టెంపరరీ మాత్రమే. డెమోక్రసీ, జ్యుడిషియల్ కోర్ట్ అని మాట్లాడే ట్రంప్ ఈ జడ్జిమెంట్ ను షేమ్ఫుల్, డిస్గస్ట్ఫుల్, డీప్లీ డిసప్పాయింటింగ్ అంటున్నాడు. ఈ 6 మంది జడ్జెస్ లో 3 టారిఫ్లు అనేది ఇల్లీగల్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు.
జస్టిస్ రాబర్ట్స్ ఆధ్వర్యంలో ముగ్గురు లిబరల్స్ ఉన్నారు. సోనియా సోటోమయర్, ఎలెనా కగన్ అండ్ కతాంజీ బ్రౌన్ జాక్సన్. ఈ ముగ్గురు ఎవరు? జో బైడెన్ పార్టీకి సపోర్ట్ చేసేవారు. ట్రంప్ ఇద్దరిని అపాయింట్ చేశాడు, నీల్ గోర్సచ్, ఆమీ కార్నే బ్యారెట్. వీళ్ళిద్దరూ ట్రంప్ కు వెన్నుపోటు పొడిచి టారిఫ్లు ఇల్లీగల్ అని చెప్పేశారు. ఈ రోజు నుండి రెసిప్రొకల్ టారిఫ్ వేయడానికి లేదు. యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఆనంద బాష్పాలు పెట్టుకుంది. S&P 500 0.6% కు, నాస్డాక్ 1.1% కు పెరిగాయి. మన నిఫ్టీ కూడా 400 పాయింట్స్ తో పుంజుకుంది. ఇన్ని రోజులు ట్రంప్ ఈ టారిఫ్ పేరు మీద స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేసి షార్ట్ సెల్లింగ్ చేసి సామాన్య ప్రజల డబ్బును మింగాడు. ఇక నుండి ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది అని చెప్పి 25% టారిఫ్ వేస్తా, 100% టారిఫ్ వేస్తా అని బెదిరించడానికి లేదు. కోతి చేతికి పువ్విస్తే ఎక్కడో పెట్టుకున్నట్లు WWF కార్యనిర్వాహకుడికి అధ్యక్షుడి పదవి ఇస్తే ఇలానే ఉంటుంది. సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే, ట్రంప్ అందరిపై టారిఫ్ IEEPA అనే చట్టం ద్వారా వేశాడు. IEEPA అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్. ఈ చట్టం ఏం చేస్తుంది? USA అధ్యక్షుడికి ఆర్థిక పరమైన అంటే ఎకనామిక్ పవర్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే యుఎస్ఏలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పవర్ ఇస్తారు. ట్రంప్ ఇయర్ 2025 ఏప్రిల్ 2 రోజు IEEPA ను వాడాడు, టారిఫ్లు వేశాడు. ఏప్రిల్ 2, 2025 లో అమెరికాలో ఎటువంటి ఎమర్జెన్సీ లేదు, యుద్ధం లేదు, ఎటువంటి థ్రెట్ లేదు, హ్యాపీగా అందరు ఉన్నారు. ఎమర్జెన్సీ అంటే అమెరికా తగలడిపోవాలి. ఉదాహరణకు చైనాకు అమెరికా మధ్య యుద్ధం జరిగింది అనుకోండి. ఇలాంటి ఎమర్జెన్సీలో ప్రెసిడెంట్ కు వచ్చే 4 పవర్స్ లో ఒకటి చైనా ఆస్తులను ఫ్రీజ్ చేయడం, 2 చైనా యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ను బ్లాక్ చేయడం, 3 ట్రేడ్ ను అంటే వ్యాపారాన్ని రెస్ట్రిక్ట్ చేయడం, 4 చైనీస్ కంపెనీస్ పై శాంక్షన్స్ వేయడం. ఈ IEEPA లో ఎక్కడా శత్రు దేశాలపై టారిఫ్ వేయొచ్చు అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. ఏప్రిల్ 2 రోజు ట్రంప్ లిబరేషన్ డే అని చెప్పి మీడియాను పిలిచి పెద్దగా హంగామా చేసి ఏషియా, యూరోప్, ఇండియా, ఆఫ్రికా, చైనా ఇలా అందరిపైన మిత్ర దేశాలు, శత్రు దేశాలను చూడకుండా అందరిపై టారిఫ్ వేశాడు. టారిఫ్ వేస్తే నష్టపోయేది USA కన్స్యూమర్స్ అంటే USA ప్రజలే. అమెజాన్, వాల్మార్ట్, టెస్లా, షూస్, టెక్స్టైల్స్ ఈ అమెరికన్ కంపెనీస్ అన్ని నష్టపోతాయి. అందుకే ఈ కంపెనీస్ అన్ని టారిఫ్ ను విరోధించారు. మేలో ఫస్ట్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఫస్ట్ కోర్ట్ ఏం చేసింది? అమెరికా చట్టాలను చూసి IEEPA కింద టారిఫ్లు వేసే రైట్స్ ప్రెసిడెంట్ కు లేదు అని తీర్పిచ్చారు. ట్రంప్ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేశాడు. ఫెడరల్ కోర్టు కూడా ప్రెసిడెంట్ కు ఈ హక్కులు లేవని తీర్పిచ్చింది. మళ్ళీ ట్రంప్ సుప్రీం కోర్టుకు అంటే టాప్ కోర్టును ఆశ్రయించాడు. సుప్రీం కోర్టులో అప్పీల్ చేశాడు. సుప్రీం కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలి అని చెప్పి 2 జడ్జెస్ ను కూడా అపాయింట్ చేశాడు. సుప్రీంకోర్టు జడ్జెస్ పై ఒత్తిడి పెట్టాడు. ట్రంప్ కు బాగా తెలుసు సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతాను అని, అయినా కూడా ఎలాగోలా ఫైట్ చేశాడు. ఫస్ట్ కోర్టు నుండి ఈ కేసు అనేది సుప్రీంకోర్టుకు వెళ్లడానికి చాలా టైం పట్టింది. ఏప్రిల్ 2 నుండి ఫిబ్రవరి 20 అంటే నిన్న వరకు ఈ మధ్యకాలంలో ట్రంప్ స్టాక్ మార్కెట్ ను మ్యానిపులేట్ చేయడం మొదలు పెట్టాడు. ఫ్రైడే రోజు టారిఫ్ వేసాన్ని బెదిరించి ఎన్నో లీవరేజెస్ పొందాడు, బ్లాక్ మెయిల్స్ చేశాడు. ఫ్రాన్స్ మ్యాక్రాన్ గనుక డొమెస్టిక్ మెడిసిన్ ప్రైజెస్ తగ్గించకపోతే ఫ్రాన్స్ పై 200% టారిఫ్ వేస్తా అన్నాడు. యాక్చువల్లీ ఈ విధంగా బెదిరించే హక్కు అమెరికా అధ్యక్షుడికి లేదు. ఇక్కడ క్లియర్ గా ఫ్రాన్స్ రాజకీయాల్లో తలదూరుస్తున్నాడు. ఫ్రాన్స్ ప్రభుత్వం తమ ప్రజల కోసం మెడిసిన్ ప్రైజెస్ ను తక్కువ చేసిందండి. ఉదాహరణకు డోలో మెడిసిన్ ఉంది, దీన్ని ఫ్రాన్స్ లో అమ్మాలి అంటే $1 కంటే ఎక్కువ ధరలో అమ్మకూడదు. ఈ $1 ప్రైస్ క్యాప్ ఫ్రాన్స్ ప్రభుత్వమే పెడుతుంది, ఇష్టానికి అమ్మడానికి లేదు. దీనివల్ల USA ఫార్మా కంపెనీస్ నష్టపోతున్నాయి. USA ఫార్మా కంపెనీస్ లాభం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వంపై మీరు మీ డొమెస్టిక్ మెడిసిన్ ప్రైజెస్ ను తగ్గించండి అని పెద్ద మనిషి బెదిరించాడు. ఇక్కడ క్లియర్ గా USA ఫార్మా కంపెనీస్ తో డీల్ చేసుకుని ఉంటాడు. ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని వంచి ధరలు పెంచితే నాకెంత ఇస్తారో అని అడిగి ఉంటాడు. సుప్రీంకోర్టు టారిఫ్ రిజెక్ట్ చేయడం వల్ల ఈ బెదిరింపులు ఇక నుండి ఉండవు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పి పాక్ లో క్రిప్టో వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది అని చెప్పి ఇండియాపై 25% అదనంగా టారిఫ్లు వేశాడు. మనల్ని బెదిరించి రష్యా నుండి కాదు USA నుండి, వెనజులా నుండి ఆయిల్ ను కొనండి అన్నట్లు బెదిరించాడు. యుక్రెయిన్ యుద్ధం అనేది ఒక సాకు మాత్రమే. జెలెన్స్కీను ఎవడూ సీరియస్ గా తీసుకోడు. రష్యాతో ఆయిల్ కొన్నందుకు ఇండియా పైన టారిఫ్ వేశారు కదా. యాక్చువల్లీ యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా ఫండ్ చేస్తోంది అని కాదు. రష్యా నుండి ఎందుకు కొంటున్నారు?
యుఎస్ఏ వెనజులా నుండి కొనండి అని చెప్పే వ్యాపారాన్ని డైవర్ట్ చేశాడు. ఈ విధంగా అమెరికా యొక్క ఆయిల్ కంపెనీస్ అయిన ఎక్సాన్ మొబైల్ అండ్ చివ్రాన్ దగ్గర డీల్ మాట్లాడుకొని ఉంటాడు. ఇండియా యొక్క దాదాపు $40 బిలియన్ బిజినెస్ మీ వైపు షిఫ్ట్ చేస్తే నాకెంత ఇస్తారు అని అడిగి ఉంటాడండి. సింపుల్. టారిఫ్ అనేది అమెరికా చట్టాల్లోనే లేదు. టారిఫ్ పేరు మీద ఈ వ్యక్తి ఇన్ని రోజులు డీల్స్, హీ డిడ్ ఆల్ డీల్స్, కమిషన్స్, కట్స్ తీసుకున్నాడు. ఇదంతా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ ను ఎన్నిసార్లు మ్యానిపులేట్ చేశాడో ఎవరికీ తెలియదు. ఇంటర్నల్ ట్రేడింగ్ ఎన్నిసార్లు చేశాడో ఎవరికీ తెలియదు. ఈ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది అంటే, ట్రంప్ ప్రెసిడెంట్ కదా, ఇతను మండే రోజు ఆయిల్ కంపెనీస్ కు బెనిఫిట్ అయ్యేలాంటి ఒక చట్టాన్ని పాస్ చేస్తాడు. ఈ విషయం ట్రంప్ కు తెలుసు. ట్రంప్ ఏం చేస్తాడు, ఫ్రైడే రోజు ఆయిల్ కంపెనీస్ యొక్క షేర్స్ అన్నిటినీ కొనేస్తాడు. ఆ తర్వాత మండే రోజు ఆయిల్ కంపెనీస్ బెనిఫిట్ అయ్యేలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఆయిల్ కంపెనీ షేర్ పెరుగుతాయి కదా, ఈ మనిషి 100 రూపీస్ కి ఫ్రైడే షేర్ కొనుక్కొని ఉంటాడు. ఆయిల్ కంపెనీ షేర్స్ ఈ స్టేట్మెంట్ తర్వాత మండే రోజు 200 పెరిగితే 100 లాభం అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్. పవర్ ఉన్నోడి దగ్గర ఇలాంటి మ్యానిపులేషన్ చేసే టాక్టిక్స్ ఎన్నో ఉంటాయి. సుప్రీం కోర్ట్ రూలింగ్ లో ఒక కండిషన్ ఉంది. US 232 చట్టం ప్రకారం ఆటో పార్ట్స్, కార్ పార్ట్స్, స్టీల్ అండ్ అల్యూమినియం పై టారిఫ్ అలాగే ఉంటుంది. అంటే 25% టారిఫ్ ఉంది కదా, అది అలాగే ఉంటుంది. మిగతా అన్ని ప్రోడక్ట్స్ పై, ఫార్మా, మెడిసిన్స్, టెక్స్టైల్స్, షూస్, అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్, వీటన్నిటిపైన 0 to 5% టారిఫ్ మాత్రమే ఉంటుంది. ఫార్మాపై 0% టారిఫ్ మాత్రమే ఉంటుంది. ఇండియా జాక్ పాట్ కొట్టినట్లు ఇండియాపై 18% టారిఫ్ వేశాడు. రష్యాతో ఆయిల్ కొంటే 25% అదనంగా వేస్తా అని టోటల్ గా 43 to 48% టారిఫ్ వేశాడు కదా. ఇప్పుడు ఇండియాను బెదిరించడానికి లేదు. సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పేసింది, టారిఫ్ వేసే హక్కు నీకు లేదు, కాంగ్రెస్ వేయాలి అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి ఇండియాను బెదిరించే, చైనాను బెదిరించే అవకాశమే లేదు. ఇప్పుడు వచ్చే 150 డేస్ వరకు 10% టారిఫ్ మాత్రమే అన్ని వస్తువులపై వేయగలడు. దీనికంటే ఎక్కువ ఈ పెద్ద మనిషి ఏమీ చేయడానికి లేదు. మనం ఇంతవరకు USA తో ట్రేడ్ డీల్ సైన్ చేయకపోవడమే మంచిదైంది. ఇక నుండి ప్లాన్ చేసుకొని మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ను మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ఇండియా అమెరికాకు అమ్మే $100 $55పై 18% టారిఫ్ ఉంది. అంటే 55% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పై 18% టారిఫ్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత 55% మన ఎక్స్పోర్ట్ సేఫ్. మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరికింది. ఎంగేజ్ చేయొచ్చు, నెగోషియేట్ చేయొచ్చు, ప్రోడక్ట్ స్పెసిఫిక్ గా మాట్లాడుకోవచ్చు. అవసరం చేసి ట్రేడ్ డీల్ చేసుకునే అవసరం లేదు. 18% టారిఫ్ అని మనమే ఫిక్స్ అవ్వడం అవసరం లేదు. సుప్రీం కోర్టే చెబుతోంది రెసిప్రోకల్ టారిఫ్ వేయడానికి లేదు అని. ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇండియా ఒక ఏ ప్రొడక్ట్స్ పై ఎంతవరకు టారిఫ్ వేయచ్చు అనేది కాంగ్రెస్ చెప్తుంది. మనమే అఫ్రంట్ గా వెళ్ళి 18% అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఇక నుండి ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే ఇండియా USA ట్రేడ్ డీల్ ను డిలే చేసినా పర్వాలేదు. యాక్చువల్లీ US కోర్ట్ మనకు ఒక లైఫ్ లైన్ ను ప్రొవైడ్ చేసింది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం? ఒకవేళ మనం USA తో ట్రేడ్ డీల్ లో సైన్ చేయలేదు అంటే ట్రంప్ మనపై ఒత్తిడి పెడతాడు. 18% అని ఒప్పుకున్నారు, సుప్రీం కోర్టు డిసిషన్ తర్వాత మాట మారుస్తున్నారే, వెన్నుపోటు పొడుస్తున్నారని ట్రంప్ మనపై ఒత్తిడి పెడతాడు. డెఫినెట్ గా మన దౌత్యవేత్తలు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.